ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బీహార్ ఔరంగాబాద్ కు చెందిన ఏ8 అజంతుల్లా ఖాన్, రాజస్థాన్ జోధ్పూర్ కు చెందిన ఏ9 జిషాన్ అబ్దుల్ మజీద్, మహారాష్ట్ర నవీ ముంబైకు చెందిన ఏ13 షేక్ ఫైజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భారీ భద్రత నడుమ విజయవాడ కోర్టుకు తీసుకురాబోతున్నారు పోలీసులు. రైట్, ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానిత వ్యక్తులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, టెర్రర్ లింక్ కి సంబంధించి పోలీసులు ఇప్పటికీ ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఏదైతే కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడికక్కడ ఈ టెర్రర్ లింక్స్ కు ఎవరెవరు పాల్పడుతున్నారని ఇప్పటికే విజయవాడ పోలీసులు పహారా కాచారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి పోలీసుల అదుపులో బీహార్ ఔరంగాబాద్ కు చెందినటువంటి ఏదైతే అజంతుల్లా ఖాన్, అదేవిధంగా రాజస్థాన్ జోధ్పూర్ కు చెందినటువంటి జిహాన్ అబ్దుల్ మజీద్, మహారాష్ట్రలో నవీ ముంబైకి చెందినటువంటి షేక్ ఫైజ్, వీరికి సంబంధించి కూడా ప్రధానంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలిసింది. భారీ భద్రత నడుమ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఈ ముగ్గురు నిందితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసిన విజయవాడ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సాయంత్రంలో ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ టెర్రర్ లింక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు వీళ్ళు మోటో ఏంటి, దేశానికి ఏమి హాని చేయదలుచుకున్నారు వీళ్ళంతా అనే కోణంలో కూడా ప్రధానంగా పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి కూడా మరి ఈ టెర్రర్ లింక్స్ కి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి విజయవాడ కేంద్రంగా అసలు ఎందుకు వీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. మరి ఈ నేపథ్యంలో మరొక ముగ్గురు నిందితులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు సాయంత్రంలోగా వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరొక వైపు ఇటు సైదాబాద్ కూడా విచారించినటువంటి తర్వాత ఒక్కొక్కరినిగా వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.